మౌలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే మిక్సీ జార్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. నా మిక్సీ జార్ని అయితే మీకు చూపించడం కోసం 2 నెలల నుంచి శుభ్రం చేయట్లేదండి. అంటే చూడండి ఎంత అలా ఉంచానో. చూసారా, నా మిక్సీ జార్ అయితే ఇలా ఉంది. మనం గబగబా యూజ్ చేసేసి పెట్టేస్తాం, కానీ వెనకాల పార్ట్ అయితే అంతగా క్లీన్ చేయం కదండి. అటువంటిది ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, అయ్యా ఏదన్నా చిన్న టిప్ ఉంటే బాగుండి, ఒక 10 నిమిషాల్లో క్లీన్ చేసేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ టిప్ చూపిస్తున్నానండి. ముందుగా మిక్సీ జార్ని తిప్పేసి అందులోనే ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వేసుకుని అందులోనే వెనిగర్ వేసుకుంటున్నానండి. ఈ వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు. ఈ నిమ్మరసం కానీ వెనిగర్ కానీ దానిపైన ఉన్న డస్ట్ అంతా కూడా తినేసి నీట్గా అయ్యేలా చేస్తుంది. 1 నిమిషం అలా వదిలేసి ఒక స్పూన్ తీసుకుని దాన్ని ఒకసారి రౌండ్గా తిప్పుతున్నాను. ఇలా తిప్పడం వల్ల ఎక్కడైనా స్ట్రక్కింగ్ అయిపోయిన చిన్న చిన్న పార్ట్స్ అవన్నీ వచ్చేస్తాయి. నేను ఈ చిన్న జారే బాగా ఎక్కువ యూజ్ చేస్తానండి, సో అందుకే అది అంత మురుగ్గా ఉంది. సో ఇప్పుడు వెనిగర్ పోసేసిన తర్వాత 1 నిమిషం ఆగి ఇలా ఏదైనా పాత బ్రష్తో దాన్ని క్లీన్ చేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. మొత్తం అన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఒకసారి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మురికి ఏదైనా ఉంటే కనుక పోతుందండి. కేవలం 10 నిమిషాల్లో మన మిక్సీ అయితే క్లీన్ అయిపోతున్నాయి జార్లు అయితేని. చూసారా, ఇలా క్లీన్ చేసేసుకుని ఒక 5 నిమిషాల్లో జార్లు అయితే అలా వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల మనకి ఈజీగా క్లీన్ అవుతాయి. నేనైతే వదిలేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ బ్రష్ తీసుకుని ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. మన మిక్సీ బ్లేడ్స్ కూడా పొదునుపోతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు అందులో రాళ్ళ ఉప్పు అని కానీ కల్లుప్పు అని కానీ అంటూ ఉంటారండి. లేకపోతే మామూలు సాల్ట్ అన్న తీసుకుని ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా చేయడం వల్ల మన మిక్సీ జార్ బ్లేడ్స్ అయితే తిరిగి షార్ప్ అవుతాయండి చాలా ఈజీగాని. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుందాం. కడిగిన తర్వాత చూస్తే చూడండి, జార్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోయినాయండి. చూసారా, మీకు ఈ టిప్ డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా క్లాత్తో దీన్ని బాగా క్లీన్ చేసేసుకుందామండి. క్లీన్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఎండ్లో పెట్టండి, చక్కగా షైనీగా ఉంటాయి. సో ఇప్పుడు మిక్సీ జార్లు అయితే క్లీన్ చేసేసాం. ఇప్పుడు మిక్సీని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. ఏ బ్రాండ్ అయినా పేస్ట్ తీసుకోండి. నేను కొద్దిగా బఠానీ గింజంత పేస్ట్ తీసుకుని దాన్ని మిక్సీకి మొత్తం ఆ బ్రష్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను. చూస్తున్నారా, ఇలా స్ప్రెడ్ చేసేసి మనం ఒక పొడిగుడ్డతోనే తుడిచేసుకుందాం. ఇలా చేయడం వల్ల మిక్సీ పైన మట్టి మురుగు అంతా పోయి క్లీన్గా అయిపోతుందండి. చాలా సింపుల్గా మన మిక్సీ అయితే క్లీన్ అయిపోతుంది. ఒకసారి ఇది డెఫినెట్గా ట్రై చేయండి. ఎంత మురుగ్గా ఉన్న మిక్సీ అయినా మిక్సీ జార్లు అయినా చాలా సింపుల్గా 10 నిమిషాల్లో క్లీన్ అయిపోతాయండి. ఈసారి మీరు మిక్సీ క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా మన మిక్సీ అయితే క్లీన్ అయిపోయినాయి. చూసారా, ఫస్ట్లో కొంచెం మురుగ్గా ఉంది, ఇప్పుడు క్లీన్గా అయిపోయింది. మనం ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదండి. సో మన మిక్సీ అయితే క్లీన్ అయిపోయినాయి. మిక్సీ జార్స్ కూడా చూడండి బాగా క్లీన్ అయినాయి కదా. ఈ చిన్ని టిప్ని ఫాలో అవ్వండి. మన మిక్సీ జార్ని కూడా క్లీన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.